ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పటికే సగం ప్రాణంతో ఉన్న ఆ పసిపిల్లని నువ్వు పూర్తిగా చంపేయాలనుకుంటున్నావా? ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ చూపు కూడా లక్కీ మీద పడ్డానికి వీల్లేదు. అవుట్. ఏంటన్నయ్య, ఏం ఆలోచిస్తున్నావు? ఆలోచించక ఎవరిది పడితే వాళ్ళ రక్తం ఎక్కిస్తారా? ఏ రక్తం ఒంట్లో ఎక్కితే ఆ బుద్ధులే వస్తాయి. ఏం మాట్లాడుతున్నావు మనీషా? అవునరా, ఆ లక్ష్మి నమ్మక ద్రోహి, అబద్ధాల కోరు, మోసగత్తే. అలాంటి దాని రక్తం లక్కీకి ఎక్కిస్తే తను కూడా అలాగే తయారవుతుంది. ఆపమ్మా, నోటుకొచ్చినట్టు వదిన నిందించుకో. లక్కీ కోసం వదిన ఎంతో కష్టపడింది. అన్నయ్య, వదిన నువ్వు అన్న మాటలు మర్చిపో. పంతాలకి పట్టింపులకి ఇది సమయం కాదు. వదిన తీసుకొచ్చి లక్కీకి బ్లడ్ ఎక్కిద్దాం. రా అన్నయ్య. వద్దు మిత్ర, ఇంకెక్కడైనా బ్లడ్ కోసం ట్రై చేద్దాం. లక్ష్మి బ్లడ్ వద్దు. అది రేర్ గ్రూప్. ఇప్పటి వరకు ట్రై చేశాం కదా, దొరికిందా? ఇంకా ట్రై చేస్తే దొరుకుతుందిరా. లోకంలో ఆ లక్ష్మి ఒక్కదాని దగ్గరే ఆ బ్లడ్ గ్రూప్ ఉందా ఏంటి? అమ్మా, ఈ టైంలో లక్కీ ప్రాణాలతో ఆడుకోవద్దు. అన్నయ్య, నా మాట విను. ఇప్పుడు లక్కీని సేవ్ చేయడం మాత్రమే ముఖ్యం. ఇంకేం ఆలోచించొద్దు అన్నయ్య. రా అన్నయ్య. మనం భ్రమ పడిందంతా జరిగింది ఆంటీ. ఇప్పుడేం చేద్దాం? ఇప్పుడు మనం ఆపలేం. లక్కీ లక్ష్మిల రక్తం ఒకటేనని తెలిసిపోయింది. లక్ష్మి ఏ లక్కీ కన్న తల్లి అని తెలియకుండా చూడాలి. అవునాంటీ, అది చాలా ఇంపార్టెంట్. పదండి, మనం కూడా గుడికి వెళ్దాం. దేవుడున్నాడమ్మా, కంగారు పడకండి. మీ పాపకేం కాదు. పాప కోలుకోవడం కోసం ఏదైనా పూజ ఉంటే చెప్పండి పంతులు గారు. ఎంత కష్టమైనా చేస్తాను. నా ప్రాణం పోయినా సరే పాప ప్రాణాలే నాకు ముఖ్యం. హాస్పిటల్లో డాక్టర్లు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. పాప తల్లిగా నా ప్రయత్నం నేను చేస్తాను. చెప్పండి పంతులు గారు, అసలు ఏ పూజ చేయాలి? ఇప్పుడు నువ్వు చేయాల్సింది పూజ కాదు వదిన, దానం. దానం ఏంటి వివేక్? రక్తదానం వదిన. నీ బ్లడ్ గ్రూప్ లక్కీ బ్లడ్ గ్రూప్ ఒకటేనని జాను చెప్పింది. అవునా? అవును వదిన. ఇప్పుడు నువ్వు మాత్రమే లక్కీని కాపాడగలవు. నువ్విచ్చిన రక్తమే అక్కడ లక్కీని బ్రతికిస్తుంది. నీ బిడ్డని బ్రతికించుకోవడానికి దేవుడికి ఏ పూజ చెయ్యాలి అని అడిగావు కదమ్మా. అవసరమైతే పాప కోసం నీ ప్రాణాలైనా ఇస్తానన్నావు. నీ బిడ్డను బ్రతికించుకునే అవకాశం దేవుడు నీకే ఇచ్చాడు. ఇది అవకాశం కాదు పంతులు గారు, అదృష్టం. నా పాప కోసం నా రక్తమే కాదు, నా ప్రాణాలైనా ఇచ్చేస్తాను. రెండోదిన మీరు వచ్చి లక్కీకి బ్లడ్ ఇద్దరు గాని. నువ్వు వెళ్ళి బ్లడ్ ఇవ్వు. పద వివేక్. రెండోదిన స్వామి, లక్కీ నా కన్న కూతురు కాకపోయినా అంతకంటే ఎక్కువగా చూసుకుంటున్నాను. లక్కీ నా ప్రాణం. నేను నిరాశలో కష్టాల్లో ఉన్నప్పుడు నా జీవితంలోకి వచ్చి భవిష్యత్తు మీద ఆశ కల్పించిన నా చిన్నారి దేవత లక్కీ.
మ్యాచ్ అవ్వకపోయినా మా మధ్య రక్త సంబంధానికి మించిన బంధం ఉంది. ఆ బంధాన్ని చివరి వరకు కాపాడు స్వామి. ఏ కారణం వల్ల కూడా నా లక్కీ నా నుంచి దూరం చేయకు. లక్కీ కన్న తల్లి ఎవరైనా కావచ్చు, కానీ తండ్రిని మాత్రం నేనే. లక్కీ లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను. కడ వరకు మా ఇద్దరినీ కలిపే ఉంచు స్వామి. రామ్మా. మావయ్య గారు, డాక్టర్ 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 మా డాక్టర్. కోడలిది ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూపే. తీసుకెళ్ళండి, త్వరగా తీసుకెళ్ళండి. ఈవిడ దగ్గర బ్లడ్ తీసుకోండి. సరే సార్. రండి మేడం. రాజును కూర్చో. మిత్ర, ఏం కాదు, రా. దేవుడి దయ వల్ల లక్కీకి లక్ష్మి బ్లడ్ మ్యాచ్ అయింది మిత్ర. నువ్వు తిట్టి బయటికి పంపించిన లక్ష్మి ఇప్పుడు లక్కీని కాపాడింది. అవునన్నయ్య, వదిన లేకపోతే ఇప్పుడు లక్కీని కాపాడడం కష్టం అయ్యేది. దేవతల వదిన ఆదుకుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.